హాయ్ గాయ్స్! ఈరోజు నేను ఈమెయిల్ క్లాసిఫైయర్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి ఈమెయిల్ ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడైతే ఈమెయిల్ వస్తుందో మన అకౌంట్‌కి అది వెంటనే ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయిపోయి మన ఏఐ ఏజెంట్‌కి పంపిస్తుంది. ఏఐ ఏజెంట్‌లో ఇక మీరు చూసే డిస్క్రిప్షన్‌లో నేనేమి ఇచ్చానంటే సబ్జెక్ట్ బాడీ అలాగే సిస్టమ్ మెసేజ్. సిస్టమ్ మెసేజ్‌లో ఏం చెప్పానంటే మనకు ఒక మెయిల్ వస్తే గనక ఆ మెయిల్ ఏ కేటగిరీ కిందకి వెళ్తుందో చెక్ చేయమని చెప్పాను. జావా, బిల్లింగా, హై ప్రయారిటీ ఆర్ ప్రమోషనల్ ఆర్ ప్రోడక్ట్ అప్డేట్. ఈ కేటగిరీకి ఎప్పుడైతే వస్తుందో అది వెంటనే అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఆ కేటగిరీ ఒక ట్రూ అని చెప్పేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇక మీరు చూస్తే జాబ్ ఈస్ ఫాల్స్ అండ్ బిల్లింగ్ ఫాల్స్ అండ్ ప్రోడక్ట్ ఈస్ ట్రూ. అప్పుడు ఈ యొక్క ఈ యొక్క స్విచ్ నోడ్కి ట్రిగర్ అవుతుంది. ఈ స్విచ్ నోడ్లో నేను 4 రౌటింగ్ ఇచ్చాను. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి జాబ్, సెకండ్ వన్ వచ్చేసి బిల్లింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హై ప్రయారిటీ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ప్రమోషన్ ప్రోడక్ట్ అప్డేట్. మనకి ఏదైతే ట్రూ ఉంటుందో దానికి నెక్స్ట్ ట్రిగర్కి మనకి ఏదైతే ట్రూ ఉంటుందో ఆ ఒక్క అవుట్పుట్ మాత్రమే ట్రిగర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈమెయిల్లో చూసుకుంటే మనకు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఊరికే మనకు వచ్చిన మెయిల్కి లేబుల్ యాడ్ చేస్తున్నాం. ఆ లేబుల్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏ ఏజెంట్కి సెండ్ చేస్తున్నాం. ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ నేను సిస్టమ్ మెసేజ్ ఏమి ఇచ్చానంటే మనకు వచ్చిన మెయిల్ని సమ్మరైజ్ చేసి మనకు టెలిగ్రామ్కి పంపిమని చెప్పాను. సో సమ్మరైజ్ చేసి అది టెలిగ్రామ్కి మెసేజ్ పంపిస్తుంది మనకు. సో ఇప్పుడు నేను ఒక మెయిల్ని ట్రిగర్ చేస్తాను. ట్రిగర్ చేసిన తర్వాత మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఈమెయిల్ అనేది ట్రిగర్ అయింది. ఎందుకంటే నేను ఒక ఈమెయిల్ పంపించాను, ఓన్లీ జాబ్ రిలేటెడ్ ఈమెయిల్. ఇప్పుడు ఏ ఏజెంట్ చూసుకుంటే మీరు ఇక్కడ చూస్తే జాబ్ ట్రూ ఉంది, బిల్లింగ్ ఫాల్స్ అండ్ అథారిటీ ఫాల్స్ అండ్ ప్రోడక్ట్ ఆల్సో ఫాల్స్, ప్రోడక్ట్ అప్డేట్ ఆల్సో ఫాల్స్. సో ఇప్పుడు ఏం చేస్తుంది నెక్స్ట్ కోడ్ ఏంటంటే సింప్లిఫై చేస్తుంది మనకు కంప్లీట్గా జాబ్ కానీ బిల్లింగ్ కానీ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తుంది జస్ట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి స్విచ్చింగ్. ఇప్పుడు ట్రూ వచ్చి మన జాబ్ వచ్చేసి ట్రూ కాబట్టి ట్రూ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ మెయిల్కి వెళ్తుంది, నెక్స్ట్ నోడ్కి వెళ్తుంది. నెక్స్ట్ నోడ్లో మనకు లేబుల్ యాడ్ చేస్తాం. ఆ తర్వాత ఏ ఏజెంట్ పంపిస్తాం. ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే సమ్మరైజ్ చేసి అది మనకు టెలిగ్రామ్ ద్వారా పంపిస్తుంది. మనకు అవుట్పుట్ అనేది ఇచ్చింది. అవుట్పుట్ అనేది టెలిగ్రామ్కి సెండ్ చేసింది. మీరు ఇక్కడ చూస్తే టెలిగ్రామ్ అని మనకు టెలిగ్రామ్లో మెసేజ్ అనేది వచ్చేసింది. ఒక ఇమేజ్ క్లాసిఫైయర్ అనే వర్క్ ఫ్లో మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.